విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 20 రోజులు కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 81 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 36 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 26 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 9 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 203 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 17 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 33 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం 20 రోజుల్లో 260 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 40.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 8.5 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 40.5 కోట్లు వచ్చాయి. అంటే 32 కోట్లు లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టరు తెలంగాణలో. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 18 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11.5 కోట్ల షేరు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు, డబుల్ బ్లాక్ బస్టరు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 66 కోట్ల షేర్ వచ్చింది. అంటే 44 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లకు కొంటే 126 కోట్ల షేర్ వచ్చింది. అంటే 90 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3.5 కోట్లకు ఉంటే ఇక్కడ 8.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ కర్ణాటకలో. ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 16.5 కోట్ల షేరు. అంటే 11.5 కోట్ల లాభాలతో ఇక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టరు. అలా టోటల్గా సంక్రాంతికి వస్తున్న సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 41.5 కోట్లకు కొంటే 20 రోజుల్లో 151 కోట్ల షేర్ వచ్చింది. అంటే 40 తీసేస్తే 110 కోట్లు లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇక ఈరోజు సోమవారం, ఇక ఈ వారంలో కలెక్షన్స్ ఇంకా వర్కింగ్ డేలో తగ్గుతాయి. ఎందుకంటే నిన్న మొన్న బాగానే వచ్చాయి. నిన్న ఆదివారం 5 కోట్లు వచ్చింది, మొన్న శనివారం 4 కోట్లు వచ్చింది. అంతకుముందు వీక్ డేస్లో 2 కోట్లకు పడిపోయింది. సో మళ్ళీ 2 కోట్లకి 1 కోటికి వరకు వెళ్తుంది. సో ఈ వారం కూడా కలెక్షన్స్ ఉంటాయి, ఈ వీకెండ్ కూడా కలెక్షన్స్ ఉంటాయి. ఇంకో పెద్ద సినిమా వచ్చే వరకు ఈ సినిమా కలెక్షన్స్ ఆగవు. సో మరి 300 కోట్లకు వెళ్తాడా అనేది కొద్దిగా డౌటే, కానీ బట్ రావాల్సిన కలెక్షన్స్ అయితే వచ్చేసాయి, రావాల్సిన కంటే ఎక్కువే వచ్చాయి. వెంకీ కెరియర్లో మొట్టమొదటిసారి హయ్యెస్ట్ కలెక్షన్స్ డే 1 కానీ ఇలా టోటల్గా చూసుకుంటే F2 హయ్యెస్ట్ మన వెంకీకి 144 కోట్లు. అది మల్టీ స్టారర్ అనుకోవాలి. బట్ సోలోగా 260 కోట్లు. సీనియర్ హీరోల్లో చిరంజీవికి లేదు 260, బాలయ్యకి లేదు, అండ్ నాగార్జునకు లేదు, వెంకటేష్కి ఉంది 260 మొదటిసారి. అలాగే షేర్ కూడా 100 కోట్ల షేర్ చూశాడు, 150 కోట్ల షేర్ చూశాడు. ఇలా సీనియర్ హీరోలో ఇప్పుడు నంబర్ 1గా నిలబడ్డాడు మన విక్టరీ వెంకీ. ఇక సినిమా 300 కోట్లకు చేరితే బాగుంటుంది. ప్రొడ్యూసర్లు నాకు తెలిసి 300 కోట్లు చేరినట్టు పోస్టర్ వదులుతారు ఇంకో వారంలో నాకు తెలిసి. బట్ ట్రేడ్ పరంగా 260, ఇంకా 40 కోట్లు కొద్దిగా కష్టమే. చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో. అది మన విక్టరీ వెంకీ కొత్త తెలుగు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన మొదటి 20 రోజుల్లో 260 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 151 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 40 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 110 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టరు. అలాగే దిల్ రాజుకి గేమ్ చేంజర్ 500 కోట్ల బడ్జెట్ నష్టాలు మిగిలిస్తే ఈ సినిమా లాభాలు తీసుకొచ్చింది. సో మనం నిలదొక్కున్నాడు. నిన్న డిస్ట్రిబ్యూటర్ మీట్ జరిగింది, గ్రాట్యుటీ మీట్ అని. అక్కడ దిల్ రాజు తమ్ముడు శిరీష్ కూడా అదే మాట చెప్పాడు, అందరూ అదే అన్నారు. అలాగే మన డైరెక్టర్ అనిల్ రావిపూడికి వరుసగా 8వ సినిమా హిట్ సినిమా, 8 సినిమాలు ఇంతవరకు ఫ్లాప్ అనేది లేదు అనిల్ రావిపూడికి. అలాగే అతని కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమా సరళేరు నీకెవరు 240 కోట్లు వస్తే దాన్ని కూడా క్రాస్ చేసి అనిల్ రావిపూడికి కూడా నంబర్ 1 సినిమాగా ఉండింది. దిల్ రాజుకు నంబర్ 1 సినిమా, విక్టరీ వెంకటేష్కి నంబర్ 1 సినిమా. అందరికీ యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్కి కానీ, మీనాక్షి చౌదరికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్కి కానీ అందరికీ మంచి రిజల్ట్ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, బాయ్.